హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏమంటే మేము నిజామాబాద్కు షాపింగ్కి వెళ్తున్నాం. సో ఇంకా ఏంటేమంటే మేము 2 డేస్లో అయితే రిటర్న్ అయిపోతున్నాం. సో ఇప్పుడు ఏమంటే బావకైతే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. సో విశారద్కు కూడా. సో ఇక్కడైతే మా హాలిడేస్ అయితే మొత్తం అయిపోతున్నాయి. సో అందుకేమంటే రిటర్న్ అవుతున్నాం 2 డేస్లో. సో అందుకే ఇప్పుడు ఏమంటే షాపింగ్కి వెళ్తున్నాం నిజామాబాద్. అందుకే సో అది షాపింగ్ ఎందుకు చేస్తున్నాము సో అది మీకు చెప్తూ ఉంటా. సో అమ్మ ఇక్కడ మేము వెళ్తానంగానే బొట్టలు ఏంటైతే పెట్టేస్తుంది మంచిగా వెళ్ళి రావాలని. సో ఇక్కడ ఏమంటే మాకైతే లేట్ అయిపోయింది, బాగా కొంచెం పని ఉండే. సో అందుకే అయితే ఇక్కడ మేము లేట్ అయిపోయాము. సో 12 తర్వాత అయితే మేము స్టార్ట్ అయ్యాము. సో దారిలో అయితే అన్న ఇక్కడ ఏమంటే సో ఇక్కడ తాటి బుజ్జలు ఫ్రెష్గా అయితే అమ్ముతున్నారు. సో తీసేస్తున్నారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉండగా ఈ తాటి బుజ్జలు. అండ్ ఇక్కడ ఏమంటే మేము హైదరాబాద్కు కూడా వెళ్తున్నాము. తాతాయి ఒక మంచిగా అయితే ఇట్లానే ఫ్రెష్గా తాటి బుజ్జలు అయితే మంచిగా అమ్ముతుండే. సో అవి కూడా మేము తినేసాం. మీకు హైదరాబాద్ బ్లాగ్లో కూడా చూపించా. సో చూడకుంటే చూసేయండి మనం హైదరాబాద్ బ్లాగ్స్ కూడా. అంటే మేము అప్పుడు ఏమంటే మేము మా కులదేవతకు నరసింహస్వామి టెంపుల్కి అంటే ధర్మపురి అండ్ ఎమ్మలవాడకు ఇంత కొండగట్టు సో అవన్నీ వెళ్ళింటాం కదా. సో నేను మొత్తం ఆ బ్లాగ్లో షూట్ చేసిన. సో చూడకుంటే చూసేయండి. సో ఫ్రెష్గా అయితే అన్న ఇక్కడ తాటి బుజ్జలు తీసి ఇచ్చారు. చాలా అంటే లేతగా ఉండే ఫ్రెండ్స్, అవి తినేసాము. తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉండే. సో ఇప్పుడు ఏమంటే వెళ్ళడానికి అయితే చాలా బోర్ అయిపోయాం కానీ వెళ్ళాలి. సో అది ఎందుకంటే మేము ముందు ఇక్కడైతే నిజామాబాద్కి అయితే వచ్చేసాము. సో నిజామాబాద్లో ఏమంటే మేము షాపింగ్ కానీ ఒక్క మాల్ అయితే చేయము. సో 4-5 మాల్ అయితే మేము ఇక్కడ షాపింగ్ చేసాము. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మళ్ళీ ఏమంటే కిసాన్, ఆకృతి, సో ఇంకా ఏదంటే చెన్నై షాపింగ్ మాల్ అండ్ సో అన్నిట్లో అయితే షాపింగ్ చేసేసాం. సో చాలా లేట్ అయిపోయింది షాపింగ్ చేయడానికి అయితే. సో నైట్కి అయితే వచ్చేసాం. అంటే మాకు 8 టైం అయింది. సో తిని డిన్నర్ చేసి అయితే బయటనే వచ్చేసాము. సో ఇది నెక్స్ట్ డే. మీకు అయితే ఇక్కడ ఏమంటే షాపింగ్ చూపించాలంటే కొంచెమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, అన్నీ అయితే తీయలేను. సో ఈరోజు బ్యాగ్స్ కూడా ప్యాక్ చేసుకోవాలి మళ్ళీ. సో రేపు వెళ్తున్నాం మేము, మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. సో అందుకే అయితే ఇక్కడ అన్నీ అయితే ఇక్కడ ఏమంటే అమ్మకైతే శారీస్ చూపించేసి ప్యాక్ చేసేస్తాం. ఇవి అన్నీ ఒక్కళ్ళ కట్టేసాము. సో ఇవి 40 శారీస్ ఏమి ఉన్నాయి. సో 40 శారీస్ 50 శారీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒక్క దగ్గర ప్యాక్ చేయాలంటే మంచి బ్యాగ్స్ కావాలి. సో మా కార్ డిక్కీ అయితే చాలా చిన్నగా ఉంది అండ్ మా బట్టలు కూడా అండ్ మా సామానం అయితే చాలా ఉంటుంది. సో అందుకే బియ్యం కూడా తీసుకువెళ్ళాలి, రైస్ అంటే. సో అవి అక్కడైతే మంచిగా దొరకాయి. సో అందుకే ఇక్కడ నుంచి అయితే మేము బియ్యం అయితే ఇక్కడ నుంచి సో కట్టలు అయితే తీసుకుపోతాము. సో అందుకే ఏమంటే మంచిగా సెట్టింగ్లో పెట్టాలి. సో అమ్మకైతే చూపించేసాము. సో ఇది ఈవినింగ్ టైం. మా విశారద్ చూడండి ఇక్కడ కడ్డెలపై అయితే చాలా మంచిగా వెలిగిస్తాడు. సో అమ్మ అండ్ వాడైతే పొద్దున కూడా మార్నింగ్ అర్లీగా లేచి ఇట్లా పనులు చేస్తుంటారు. సో ఇది ఈవినింగ్ నైట్కి ఏమంటే డిన్నర్ అమ్మ ఇక్కడనే ప్రిపేర్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమంటే ఇది లాస్ట్ నైట్ విలేజ్లో. సో మీకు అందుకే ఇక్కడ ఏమంటే చూపిస్తున్నా. సో ఇక ఇప్పటి నుంచి అయితే నెక్స్ట్ వ్లాగ్లో మీకు అక్కడే వ్లాగ్లు వస్తాయి. సో ఇది లాస్ట్ వ్లాగ్. ఇక మనది ఊరిది అంటే విలేజ్ హౌస్లోది. సో మీకు శారీస్ ఎందుకు తీసుకున్నాము, సో షాపింగ్ ఇన్ని 40 శారీస్ ఎందుకు 50 శారీస్ తీసుకున్నామంటే, సో అక్కడ సేల్ చేయడానికి అంటే సేల్ అంటే ఏమంటే అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. సో మాకు కస్టమర్స్ వస్తారు అండ్ ఇట్లా టీచర్స్ మాకు తెలిసిన వాళ్ళు ఏమంటే వాళ్ళు శారీస్ తెమ్మంటారు. సో అక్కకు కట్టినవి చూసి వాళ్ళకి చాలా నచ్చుతాయి. సో అప్పటి నుంచి అయితే మేము ఎప్పుడు అక్కడ వస్తాం. సో ఇలా అయితే తీసుకువెళ్తాము. దాంట్లో కొంచెం మార్జిన్ వేసి అయితే మేము అమ్ముతున్నాము. సో వాళ్ళకి చెప్పి అమ్ముతాము. సో మార్జిన్ వేస్తున్నామని. సో ఒక 150 రూపీస్ అంటే శారీస్ ప్రైస్ చూసి అయితే మేము సో అవి సేల్ చేస్తాం. సో అందుకే ఆ శారీస్ అయితే తీసుకున్నాం. అక్కడ వాళ్ళకైతే మన శారీస్ చాలా నచ్చుతాయి. సో అందుకే తీసుకెళ్తాం. ఇప్పుడు అంటే ఇది 10 టైం అంటే మస్తు సార్లు అయితే మేమైతే చాలా సార్లు వెళ్ళాము. సో ఇక్కడైతే అమ్మ ఏమంటే మా కోసం ఇక్కడ చూడ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది. సో ప్యాలలో చూడ అంటారు ఫ్రెండ్స్, మీరు ఏమంటారో తెలియదు. సో మేము ప్యాలలో చూడ అంటాము దీనికి. సో అమ్మ అయితే చాలా బాగా చేస్తారు. సో ఇక్కడ ఏమంటే మీకు రెసిపీ కూడా చెప్తే చాలా టేస్టీగా అయితే చేసి చూడండి. మీరు ఏమంటారో, మీరు ఇలానే చేస్తారా లేదా కానీ ఒకసారి మీ అమ్మ రెసిపీ అయితే చెప్తాను మీకు. సో ఆయిల్ అయితే ఇక్కడ ఏమంటే పెద్ద శనగలు సో అంటే బొబ్బాలు అంటాం ఫ్రెండ్స్, అవి అయితే ఫ్రై చేసుకుంది. సో ఎండుమిర్చి, కడిపత్త అంటే కరివేపాకు, సో అండ్ ఏమంటే తెల్లగడ్డలు, సో అవన్నీ ఫ్రై చేసుకుంది. సో అండ్ ఇక్కడ తీర్చి పెట్టుకున్నది. మళ్ళీ ఏమంటే అదే ఆయిల్లో ఏమంటే పుట్నాలు, సో జీలకర్ర, ఆవాలు, ఇక్కడ ఏమంటే రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా కరివేపాకు అయితే వేసింది. సో ఉప్పు ఇంకా అవన్నీ వేసి ఇట్లా నూనెలో ఫ్రై చేసుకుంది. మళ్ళీ ముందు ఫ్రై చేసిన బొబ్బాలు ఏంటైతే వేసేసి ఇంకా ఇట్లా కలిపేసుకుంది. సో కింద అయితే ఇట్లా దించేసింది. ఆయిల్ అయితే చాలా హాట్గా ఉంది. సో
చెప్పేసి అమ్మ అయితే ఇక్కడ అయితే దించేసింది. సో ఇలా కలుపుకొని మళ్ళీ తర్వాత ఏంటంటే మనం క్లీన్ చేసుకోవాలి. సో వాళ్ళు క్లీన్ చేసుకుంటే అమ్మ సో మీరు ఏమంటారు కమెంట్లో చెప్పండి. సో ఇప్పుడు ఏమంటే అది కొంచెం కొంచెం సో ఈ చాలా సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రాత్రి అయితే డిన్నర్ చేసి పెట్టేసాను. అండ్ రాత్రి అంటే నైట్కి ఏమంటే బ్యాగ్స్ అయితే మొత్తం డిక్కీలు అయితే పెట్టేసాను కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెష్ అయిపోయినా ఇప్పుడు 6:30 టైం అవుతుంది. అనేది అర్లీగా లేచి అయితే స్నానం చేసేసాను. అండ్ అమ్మ ఏమంటే లేచి అయితే మా కోసం టిఫిన్ అయితే ప్యాక్ చేసేసింది. సో అన్నం గింట కర్రీ చపాతీస్ కట్టించింది. సో ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. నాన్నకైతే బాయ్ చెప్పేసి వెళ్తున్నాం. సో అమ్మాయిగా మేము వెళ్తానగానే సో ఎమోషనల్ అవుతుంది. సో నాన్న కూడా డల్ అయిపోతారు. సో ఊరు వచ్చేటప్పుడు అయితే చాలా ఇట్లా హ్యాపీగా అండ్ అంటే ఫ్రెష్గా ఉంటాము. సో వెళ్తుండగా అయితే డల్గా ఉంటాము. సో అమ్మ నాన్న కూడా చాలా ఎమోషనల్ అవుతారు. సో వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోవాలా ఉంటారు కదా, పెడుతుంటారు కదా. సో అందుకే కానీ ఏమంటే ఇప్పుడు సో మేము వెళ్ళాకైతే మాకు కూడా 2 days అయితే మనసులో అయితే ఇట్లా మంచిగా అనిపించేది. సో నేను కూడా అలానే సో మళ్ళీ తర్వాత అయిపోతాము. సో అమ్మాయితో కొన్ని ఏమేమి కట్టించింది. సో అన్నని ఏంటైతే అవి ఇంకా బ్యాగ్స్ అయితే పెట్టాలి. మా కార్లో అయితే చాలా సామానం అయిపోయింది. సో చూసారా నాన్న ఎంత డల్గా ఉన్నారు. సో బాయ్ కూడా సరిగ్గా చెప్పరు ఇక. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. మార్నింగ్ టైం అయితే సో మా ఇల్లు అయితే చాలా చక్కగా అనిపిస్తుంది. సో అమ్మ అంతా అలుకుతా వేసి గింట సో మంచిగా ముగ్గులు వేస్తుంది. ఫ్రెష్గా గ్రీన్గా అనిపిస్తుంది. సో ఇది లాస్ట్ మన బ్లాగ్ లేగా. సో సమ్మర్ హాలిడేస్లో అయినా లేకుంటే సో ఎప్పుడన్నా వస్తే మీకు అప్పుడు కూడా మన బ్లాగ్స్ అయితే వస్తాయి విలేజ్లో. సో ఇక్కడైతే నా చేతిలో ఉంది ట్రైపాడ్ స్టాండ్. అది సో మన దివాళీ షూట్ కోసం గింట నేను అంటే యూజ్ అవుతుందని తెచ్చింది. సో ఇక్కడైతే మీకు ఫస్ట్ డే నాడు మేము విలేజ్కి వచ్చిన చూపించిన చెట్టు సో అంటే బంతిపూ. సో ఇప్పుడు పువ్వులు వచ్చాయి దానికి. సో కనకాంబరాలు చూడండి సో ఎన్ని పువ్వులు వచ్చాయో. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. సో అన్నీ అయితే ఇక్కడ బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి. సో అక్క వాళ్ళ పెద్ద బావగారు అయితే వచ్చారు మాకు. సో బాయ్ చెప్పడానికి అంటే లాస్ట్గా కలవడానికి బాగా. సో మీకు చెప్పా కదా మా విశాఖకు గింట అయితే సో వాళ్ళు చాలా ఇది చేస్తారు. సో ఆ రోజు అయితే మాకు ఈవినింగ్ అయితే 5 టైం అయింది ఫ్రెండ్స్ రీచ్ అవ్వడానికి. సో ఇది 2 days తర్వాత. సో మాకైతే 2 days పట్టింది ఇక్కడ ఇల్లు అయితే క్లీన్ చేయడానికి. వచ్చినాక అయితే చాలా గలీజ్గా అయింది. సో బయట కూడా చాలా పోర్చ్ అయితే చాలా దుబ్బ అంటే సో మొత్తం కడిగేసి ఇవన్నీ మీకు డబ్బాల గింట కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, మొత్తం అయితే అన్నీ క్లీన్ కడిగేసి అయితే పెట్టేసాము. ర్యాక్ పైన డబ్బాలు సో అన్నీ టోటల్ అయితే ఇక్కడ మేము మొత్తం ఇక్కడ కడిగేసి అయితే మంచిగా నీట్గా ఇట్లా తోమేసి పెట్టేసాము. సో నిన్న మొత్తం డే అయింది. ఈరోజు కూడా మొత్తం అంటే కరుకు దులిపేసి మొత్తం ఇల్లు కడిగేసి సో అంతా క్లీనింగ్ అయితే చేసేసాము. టోటల్ ఇల్లు అయితే చాలా డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నాం. సో మాకేమంటే ఊరక్కడ నుంచి వచ్చినాక సో ఇది మాకు తప్పదు. సో ఎప్పుడైనా ఊరక్కడ వెళ్తుందంటే సో దివాళీ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్కి అయితే మాకు ఇది తప్పకుండా చేయబడతాయి. సో అక్క ఏమంటే సెంటర్లో అయితే ఇంకా నడమ డీప్ క్లీన్ చేస్తూనే ఉంటుంది. సో ఇది చూడండి మేమైతే ఇలా మా ఇల్లుకి అయితే సర్దుకున్నాము. ఇప్పుడంటే ఫ్రెష్గా అనిపిస్తుంది. సో 2 days అయితే ఇంట్లో ఇట్లా కూర్చుండాలనిపించదు. సో అంతా దుబ్బగా ఉంటుంది, డస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ అన్నీ అయితే మేము ఫ్రెష్గా క్లీన్ చేసేస్తాము. అంటే బ్లాంకెట్స్ ఇవి అన్నీ బెడ్షీట్స్ అండ్ కర్టన్స్ అవన్నీ మొన్న తీసేసాము. అండ్ నిన్న ఉతికే సీరియల్ అయితే అన్నీ అయితే అతికిచ్చేసాము. సో ఈరోజు అన్నీ ఫ్రెష్గా అయితే మేము ఇక్కడ సెట్ అయితే చేసేసాము. సో మొత్తం క్లీన్ అయినాయి. సో ఈరోజు మంచిగా దేవుని పూజ కూడా చేసుకున్నామంటే సో నిన్నైతే చేయలేదు. సో చాలా ఇల్లు అయితే దుబ్బగా ఉండే. సో మా ఇల్లు అయితే ఇప్పుడు చాలా క్లీన్గా అనిపిస్తుంది. సో ఏమంటే ఇంకా పక్క రూమ్లో అయితే మా చాలా సామానం ఉంది. సో పిల్లలు ఉంటారు వాళ్ళ రూమ్లో అయితే మాకు చాలా సామానం ఉంది. సో అందుకే మాకు 3 rooms అయితే చిన్నవి ఉన్నాయి. సో అలా ఇలా సెట్ చేసుకుంటాము. సో ఏమంటే ఇప్పుడు కార్తీక మాసం ఉండే కదా ఫ్రెండ్స్, అయితే ఆ రోజు ఏం చెప్పారంటే 14 ఇట్లా దీపాలు పెట్టాలని చెప్పారు. సో అవి ఇక్కడ అక్క అయితే పెడుతుంది. సో ఇల్లు మొత్తం అంటే హారతి తీసి మళ్ళీ తులసి అమ్మవారి దగ్గర అయితే పెట్టాలన్నారు. సో అది చేస్తుంది.
సో అమ్మ అయితే ఇక్కడ వర్తుల వెంట అయితే చాలా అయితే ప్యాక్ చేసి ఇచ్చింది. సో అవి ఇక్కడ దాంట్లో తీసి అయితే ఇక్కడ ఏమంటే దీపాలు అయితే పెట్టేసాము ఇలా. సో అండ్ కార్తీక మాసంలో 365 ఎట్లయితే భక్తులతో దీపం పెట్టాలంటారు కదా. సో మేము అదేమంటే తులసి వివాహం రోజు అంటే పూర్ణిమను పూర్ణిమ రోజు అయితే మేము అది పెడుతున్నాము. సో ఇప్పుడు నేను కౌంట్ చేస్తున్నాను, కౌంట్ చేసి ఉంచేస్తా. సో నెక్స్ట్ డే అయితే ఇక్కడ ఏమంటే మేము తులసి వివాహం పెట్టుకున్నాం. సో పూర్ణిమ రోజు అయితే చేస్తాము, అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాం. సో ఇక్కడైతే అక్క పెట్టేస్తుంది అన్నీ. సో దీపాలు వెలిగేయంగానే ఎంత చక్కగా అనిపిస్తుంది కదా. సో చాలా అయితే ఫ్రెష్గా ఫీల్ అవుతాం మనం ఇలా ఏమైనా పండగ గంట పూజలు ఇంట చేస్తే. సో మా అక్క అయితే చాలా చక్కగా అంటే మనసుతోని ఇలాంటివి అయితే చేస్తూ ఉంటుంది. సో చూడండి ఇలా అయితే అదే ఆ 14 దీపాలతో ఏమంటే మన ఇంట్లో దేవుళ్ళు ఉంటాయి కదా. సో పటాలకు అన్నిటికీ ఇట్లా హారతి చేసి సో మన గుమ్మానికి సో అన్నిటికీ అయితే ఇక్కడ తులసి కోట గంట సో అన్నిటికీ హారతి చేసి అయితే అక్కడ తులసి కోట దగ్గర అయితే పెట్టేయాలని అన్నారు. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి వ్లాగ్ ఎండ్ చేస్తా. సో నా సింపుల్ లైఫ్ స్టైల్ అయితే మీతో షేర్ చేస్తున్నా. సో సింపుల్ నా వ్లాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఏది మా రొటీన్లో ఉంటుంది సో అదే మీతో షేర్ చేస్తా. అండ్ మన లాంగ్ వీడియోస్ కొంచెం ఏమంటే లేట్ అవుతాయి, కానీ మన షార్ట్ వీడియోస్ అయితే నేను రీసెంట్లీగా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో చూస్తుండండి. సో ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అని కమెంట్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ తప్పకుండా కమెంట్లు చెప్పండి వ్లాగ్ ఎలా అనిపించింది. బాయ్ ఫ్రెండ్స్.